బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్ తరుణ్ కేసులో మస్తాన్ సాయిని నర్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లావణ్య ఇచ్చిన ఫిర్యాదుపై మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు. రాజ్ తరుణ్ తనతో విడిపోవడానికి కారణం మస్తాన్ సాయి అని ఫిర్యాదు చేసింది. పలువురు అమ్మాయిలతో ప్రైవేట్గా ఉన్న సమయంలో వీడియోలు రికార్డ్ చేసినట్లు మస్తాన్ సాయిపై ముందు నుంచి ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేట్గా గడిపిన వీడియోలతో మస్తాన్ సాయి బ్లాక్మెయిల్కు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో లావణ్యకు చెందిన కొన్ని వీడియోలను రికార్డ్ చేసి ఆమెను బెదిరించినట్టు ఆరోపణలు వచ్చాయి. మస్తాన్ సాయి రికార్డ్ చేసిన వీడియోలను పోలీసులకు లావణ్య అందజేసింది. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్లో 200 వీడియోలకు పైగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ రెడ్డి ఫోన్ లైన్ లో అందిస్తారు. మహేందర్ రెడ్డి. ఇలాగే లావణ్య రాజస్థానంలో వివాదం మధ్య టాలీవుడ్ లో ఆ మధ్య తీవ్ర దుమారం రేపు సంగతి తెలిసింది. మరి ఇప్పుడు ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మొత్తంగా ఈ కేసులో నిందితుడిగా ఉన్న మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. నాసిక్ పోలీస్ స్టేషన్ లో ఇతనిపై కేసులు నమోదయ్యాయి. గతంలో లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు నేడు మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రాజ్ తరుణ్ తనతో విడిపోవడానికి కారణం మస్తాన్ సాయి అని పోలీసులకు గతంలో లావణ్య ఫిర్యాదు చేసింది. మొత్తంగా పలువురు అమ్మాయిలతో ప్రైవేట్ గా ఉన్న సమయంలో వీడియోలు రికార్డ్ చేసినట్టు కూడా మస్తాన్ సాయిపై ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేట్ గా గడిపిన వీడియోలతో మస్తాన్ సాయి బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నట్టు గుర్తించారు పోలీసులు. మొత్తంగా తనకు చెందిన అయితే లావణ్య చెందిన వీడియోలు కూడా మస్తాన్ సాయి రికార్డ్ చేశారని, తను బ్లాక్ మెయిల్ చేశారని లావణ్య వీడియోలు పోలీసులకు అయితే అందజేసింది. అలాగే మస్తాన్ సాయిని అరెస్ట్ చేయగా తన దగ్గర హార్డ్ డిస్క్ లో దాదాపు 200కు పైగా వీడియోలు ఉన్నట్టుగా గుర్తించారు. మొత్తంగా ప్రైవేట్ వీడియోలు అంటే ఇంత అమ్మాయిలు బ్లాక్ మెయిల్ చేయడానికి తను పకడ్బందీ పెట్టుకున్నాయి. మరి గతంలో వరలక్ష్మి డిఫెన్స్ డ్రగ్స్ కేసులో కూడా అరెస్ట్ అయ్యాడు ఈ మస్తాన్ సాయి. అంతేకాకుండా గతంలో ఏపీలో కాకుండా మొత్తం ఇంటర్నేషనల్ డ్రగ్స్ కూడా కేసులో మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తం ఈ మస్తాన్ సాయి అరెస్ట్ లో మళ్ళీ తెరపైకి లావణ్య రాజ్ తరుణ్ కేసులు ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే చూడన్న పరిస్థితి వచ్చింది. అయితే తను అయితే ఇదివరకే లావణ్య చెప్పిందో దాని తగ్గట్టుగానే 200 నుంచి 300 వరకు ప్రైవేట్ వీడియోలు ఉన్నాయని పోలీసు దగ్గర ఫిర్యాదు చేసిందో దాన్ని పోలీసులు చాలా చాకచక్యంగా ఎంక్వైరీ చేసి తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నటువంటి విషయం అయితే కనిపిస్తుంది. మొత్తానికి వార్తల్లో వీరి ఎపిసోడ్స్ అయితే గతంలో మరి పూర్తిగా నడిచాయి. హీరో రాజ్ తరుణ్ తను మోసం చేశాడంటూ తన ప్రేమ పేరుతో తను వాడుకొని వదిలేశాడంటూ లావణ్య తీవ్ర ఆరోపణలు చేయడం హాట్ టాపిక్ గా మారిన విషయం మనకు తెలిసిందే. మొత్తానికి మరోసారి అయితే ఈ వాదం తెరపైకి వచ్చింది. ఈసారి రాజ్ తరుణ్ విషయంలో కాదు, మస్తాన్ సాయి విషయంలో లావణ్య నోరు విప్పింది. అతడి వద్ద ఏకంగా 300 వరకు వీడియోలు ఉన్నాయంటూ కూడా మస్తాన్ సాయి బండారాన్ని బయట పెట్టింది. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు నెట్టిట హాట్ టాపిక్ గా మారాయి. అంతేకాకుండా మస్తాన్ సాయి చేసిన ఈ దురాఘాతాలను కూడా ఆమె బట్టబయలు చేసింది, అతన్ని అరెస్ట్ చేయించింది. పూర్తి వివరాలకు వెళ్తే మస్తాన్ సాయి లావణ్య గతంలో వరలక్ష్మి టిఫిన్స్ కేసులో అరెస్ట్ అయ్యారు. అనంతరం బయటకు కూడా వచ్చిన పరిస్థితుంది. మొత్తానికి ఈ కేసులో ప్రముఖ వ్యక్తులకు సంబంధించిన ఫోటోలు ఆ వీడియోలు కూడా మస్తాన్ సాయి రికార్డ్ చేసినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. దాదాపు ఆ వీడియోలో మస్తాన్ సాయి ఉన్నటువంటి హార్డ్ డిస్క్ లో దాచుగా హార్డ్ డిస్క్ లావణ్య తాజాగా పోలీసులకైతే అప్పగించింది. అతన్ని అరెస్ట్ చేయించింది. తాజాగా నాసిక్ పోలీస్ స్టేషన్ లో మస్తాన్ సాయిపై ఫిర్యాదు చేసిన లావణ్య హార్డ్ డిస్క్ ను పోలీసులకు అందజేసింది. రంగంలో దిగిన పోలీసులు మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకున్నట్టు కూడా సమాచారం అందుతుంది. మొత్తానికి ఈ విషయం పైన ఇంకా ఇందులో ఎవరెవరి పేర్లు ఇంకెంతమంది పేర్లు బయటకు వస్తాయో వేచి చూడాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. రామారావు. రైట్ మహేందర్ రెడ్డి.